హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సోది లేకుండా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి 1 ఇంచి అనేది ప్లస్ చేసుకోండి. లేదు అని అంటే కింద 1/2 ఇంచి పైన 1/2 ఇంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది 42 సైజు బ్లౌజ్ అనమాట. అయితే నెక్ విడత్ వచ్చేసి 2.5 ఇంచీలు, షోల్డర్ వెడల్పు వచ్చేసరికి 3.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి 2.5 ఇంచీలు వస్తే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ ఈ సైజుకి 6 ఇంచీలు అయితే సరిపోతుంది. 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన మనం ఎంత పెట్టుకున్నామో కరెక్ట్గా కొలత తీసుకొని అదే విధంగా ఒకసారి మార్కింగ్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పైన కింద ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. చెస్ట్ వెడల్పు వచ్చేసి 42ని 4 భాగాలు చేసుకుంటే 10.5 10.5 ఇంచీలు వస్తుంది. 10.5 ఇంచీలు సేమ్ కింద పైన మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచి సరిపోతుంది. లేదు అంటే నడుము కొలత ఎంత ఉంటుందో అది 4 భాగాలు చేసుకొని దానికి 1 ఇంచి అనేది ప్లస్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి లోత్ అనేది ఎలా తీసుకోవాలంటే సగానికి ఈ విధంగా మార్కింగ్ చేసి షేప్ తీసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచి దగ్గర మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోండి. నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ 10 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటాను. కింద వచ్చేసి పైన 2.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా నెక్ విడుతూ, కింద వచ్చేసి 3 ఇంచీలు పెట్టుకుంటే మనకి నెక్ అనేది జారదనమాట. ఇప్పుడు పైన కింద కలుపుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. అయితే అన్ని కొలతలు అనేవి ఒకలా ఉండవు, ఒక్కొక్క కొలత ఒక్కొక్కలాగా. అంటే వాళ్ళ సైజుని బట్టి మనం కొలతలు తీసుకున్నప్పుడే రౌండ్కి ఒకలా మనం ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. ఆ కొలతలు వేరేగా ఉంటాయి. తర్వాత హై నెక్ అయితే ఒక కొలతలు, అంటే ఏ మోడల్ బట్టి ఆ మోడల్కి కొలతలు అనేవి మారిపోతాయి అన్నమాట. ఇక్కడ నెక్ డీప్ పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ అనేది తక్కువ వస్తుంది. నెక్ డీప్ పెట్టుకుని షోల్డర్ ఎక్కువ చేసుకుంటే జారిపోతుంది అనమాట. ఇప్పుడు డాట్స్ చూద్దాం. బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసరికి సెంటర్ పాయింట్ ఈ విధంగా తీసుకోండి. షోల్డర్కి సెంటర్ పాయింట్ ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలత ప్రకారం అయితే ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని పొడవు వచ్చేసి 5 ఇంచీలు అనేది పెట్టుకోండి. పెద్ద సైజు బ్లౌజు, పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా సరే పొడవును బట్టే బ్లౌజ్ పొడవును బట్టి డాట్ పొడవు కూడా పెట్టుకుంటాం. ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూపించలేదు కదా. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచీలు అనేది రావాలి. పైన 1/2 ఇంచి విడిచిపెట్టేసి 9.5 ఇంచీలు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ మన సైడ్ పెట్టి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ని అలానే పెట్టి డ్రా చేసేయండి. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో డ్రా చేసుకున్నామో అలానే ఒకసారి ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ సైడు అన్నీ ఒకసారి డ్రా చేసుకొని ఇక్కడ లోతు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని నెక్ పొడవు తీసుకోండి. దీని పొడవు వచ్చేసి 7 ఇంచీలు అనమాట. నెక్ పొడవు వెడల్పు వచ్చేసరికి పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడ్ మార్కింగ్ చేసుకొని నెక్ విడత్ పైన 2.5 కదా, కింద 3 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఒక్కసారి నెక్ అనేది రౌండ్ కొలత చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద సైజు కూడా అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఒకసారి సైజు చూసుకోండి. తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసరికి నేను 5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటాను. చెస్ట్ వెడల్పు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా, ఎందుకంటే ఊక్స్ కాజా పట్టికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ డ్రా చేయలేదు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత డ్రా చేసుకొని ఊక్స్ కాజా పట్టికి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. సైడ్ వచ్చేసి 2 ఇంచీలు, మధ్యలో 1 ఇంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కూడా మనం షేప్ అనేది తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఒక 3/4 ఇంచ్ అనేది తీసుకోండి. ఇది కంపల్సరీ.
మనకి ఊక్స్ కాజా పట్టి అనేది ఓపెన్ కాకుండా ఉండడానికి ఇది కంపల్సరీ 3/4 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఉంటుందో మనం మార్కింగ్ చేసుకున్నాం, ఆ మార్కింగ్ చేసుకుంది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ చూపిస్తాను. డాట్స్ 2 విధాలకు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ నుండి స్టార్టింగ్ నుంచి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, సెంటర్ పాయింట్ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్. ఇది పెద్ద డాట్ కోసం. పెద్ద డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే ఈ విధంగా సగానికి, షోల్డర్ మధ్యలో సగానికి ఫోల్డింగ్ చేసైనా పెద్ద డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి ఇది ఎలా మనం మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ డాట్ కూడా మనకి ఇంపార్టెంట్. సెంటర్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 3 ఇంచీల పొడవు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే ఒక లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత వచ్చేసరికి చంక దగ్గర ఈ విధంగా స్కేల్ కానీ టేప్ కానీ పెట్టి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సెంటర్లో 2.5 ఇంచీలు అనేది గ్యాప్ ఉండాలి. లేదు అని అంటే మనం తక్కువ పెట్టామనుకోండి పైకి లేచినట్టు వస్తుంది అనమాట. ఇలా ఎక్కువ పెట్టామంటే 2.5 ఒకటోటి మధ్యలో ఉందనుకోండి గ్యాపు, మనకి పైకి అనేది లేవదు. ఇప్పుడు అవతల సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది రావాలి కదా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు టేప్ తోటి ఎక్కువగా నేర్చుకోండి. ఎందుకు అని అంటే మనం బయట వాళ్ళకు కుట్టేటప్పుడు టేప్ పెడితేనే బెటరు కొలత బ్లౌజ్ కంటే. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది చూద్దాం. షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అనేది తీసుకోండి. తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచీలు, బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అనేది మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసరికి 3.5 ఇంచీలు, సెంటర్కి వచ్చేసి 3 ఇంచీలు. మనం కుట్టినాక అంటే పైన 1/2 ఇంచీ పోతుంది, కింద 1/2 ఇంచీ పోతుంది. ఊక్స్ కాజా పట్టి కుట్టిన తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడు 3 ఇంచీలు, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి 2.5 ఇంచీలు వస్తుంది. తర్వాత సెంటర్ పాయింట్ 2 ఇంచీలు వస్తుంది. ఇది షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ ఉంటుంది కదా, ఇలా క్రాస్కి వేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి క్లాత్. ఆ లైన్స్ దారాలు ఉంటాయి కదా అవి ఇలా సైడ్కి ఇలా రావాలన్నమాట. అలా వచ్చేటట్టే క్రాస్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ అనేది ఫస్ట్ పెద్ద డాట్ అనేది కుట్టుకున్నాక తర్వాత సెకండ్ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి దగ్గర డాట్ కుట్టుకోండి, లేదనంటే చంక దగ్గరైనా డాట్ కుట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను షేప్ బెల్ట్ అనేది రెడీ చేశాను. షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ కుట్టు కనిపిస్తుంటుంది. ఆ కుట్టు పైన కుట్టు అనేది వేసుకోండి. ఒకవేళ క్లాత్ అనేది బయటకు వస్తే లోపలికి ఇలా అనేది పెట్టి కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ పెద్ద డాట్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేసేయండి. ఇలా చేస్తే మనకు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది లోపలికి అనేది ఉంటుంది, మనకు బయటకు అనేది కనిపించదు. ఎక్స్ట్రా క్లాత్ వస్తే కటింగ్ చేసుకోండి. నేను ఇక్కడ పట్టీ పైన ఒక కుట్టు అనేది వేసుకుంటాను. మీరు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఫస్ట్ కాజా పట్టి అనేది కుట్టుకుంటాను. కాజా పట్టీని 4 ఇంచీలు పట్టీ తీసుకొని సగానికి అంటే ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకుంటాను. 4 ఇంచీలు వెడల్పు, పొడవు ఎంత ఉంటే అంత. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. పట్టీ కూడా మనకు డబుల్ ఉంటుంది కదా కాజా పట్టీకి. కాజాలు వేసుకునేటప్పుడు మనం ఊక్స్ కాజా పెడతాం కదా ఒక్కొక్కసారి తెగిపోతాయి కదా, అలా తెక్కంటూ ఉండడానికి ఇలా డబుల్ పట్టీ అనేది వేసుకుంటాను. ఈ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఊక్స్ పట్టీ కూడా ఇలానే 2 ఇంచీలు వెడల్పు, పొడవు ఎంత ఉంటే అంత సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పటికి ఈ విధంగా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసిస్తే అంటే డబుల్ క్లాత్ వేస్తే మనం ఊక్స్ వేస్తాం కదా అది ఒకవేళ వేసుకున్నా సరే మనకి తెగకంటూ ఉంటుంది. కస్టమర్కి అనేది మనం నీట్గా కుట్టిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయ్యింది.
వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను చూపించాను. నా వీడియోస్ ఫాలో అయితే నేను అన్ని పార్ట్స్ అంటే వాళ్ళ సైజు, నాకు కస్టమర్స్ వచ్చే బ్లౌజులు మాత్రమే మీకు చూపిస్తాను, వేరే బ్లౌజులు అనేవి కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజు. మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేసినాక, నెక్కి వచ్చేసి పైపింగ్ అనేది కుట్టుకున్నాక, హ్యాండ్స్ అనేది జాయింట్ చేసినాక, ఇక్కడ సైడ్ అనేది కూడా జాయింట్ అనేది చేసుకున్నా. ఎప్పుడైనా మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్లస్ పాయింట్ అనేది రావాలి కదా, అలా ప్లస్ పాయింట్ రావాలని అంటే మనం ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్ కొలత అనేది తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ రౌండ్ కూడా కరెక్ట్ కొలత తీసుకొని పైనుంచి కింద వరకు కుట్టి వేసుకునేటప్పుడు కొలత అనేది ఇంపార్టెంట్. నడుము కొలత, హ్యాండ్ కొలత, తర్వాత చంక దగ్గర కొలత, ఇలా కరెక్ట్ కొలతలు పెట్టి మీరు కానీ బ్లౌజ్ అనేది కుట్టుకుంటే ప్లస్ అనేది మనకి చంక దగ్గర వస్తుంది. అప్పుడు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.